గుడ్ ఈవినింగ్ ఆల్. నేను మీ బ్యాంక్ సార్. టాపిక్ వైజ్ చెప్దాం అనుకున్నాం కదా. సో ఇవాళ టాపిక్ వచ్చేసి పిఎం సూర్యాఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన. ముఫ్తీ బిజ్లీ యోజన ఈ టాపిక్ వచ్చేసి మెయిన్ ఏమంటే పిఎం గారు లాంచ్ చేశారు ప్రధాన్ మంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి ఫస్ట్ ట్రాంచ్ లో ఒక 1 crore హౌస్ హోల్డ్స్ కి పైన రూఫ్ టాప్ సోలార్ ప్రొవైడ్ చేస్తే మనకు పవర్ అనేది సేఫ్ అవుతుంది చాలా వరకు అనే ముఖ్య ఉద్దేశంతో లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చేసి సన్ షైన్ పవర్ యువర్ హోమ్. సన్ షైన్ పవర్ యువర్ హోమ్. దీని టార్గెట్ వచ్చేసి టు అచీవ్ 1 crore రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఇన్స్టాల్డ్. ఇంత 1 crore ఆర్టీఎస్ అంటే సోలార్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయాలి 1 crore. నెక్స్ట్ వచ్చేసి 300 యూనిట్స్ వరకు పర్ మంత్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 1000 బిలియన్ యూనిట్స్ ని అందించాలి. సో ఫస్ట్ దీనికి ఎలిజిబుల్ ఏంటంటే ఫస్ట్ 18 years క్రాస్ అయిన ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎలిజిబులే. కొత్తగా హౌస్ కట్టుకునే వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ పైన పెట్టుకోవడానికి ఎలిజిబులే హౌసింగ్ లోన్స్ తీసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి హౌసింగ్ లోన్ ఉన్నా కానీ బ్యాంకులో లాస్ట్ 12 months లో ఐరాక్ 0 ఉండాలి. ఐ మీన్ పెండింగ్ లేకుండా 12 months ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. మినిమం ఏజ్ వచ్చేసి ఏజ్ క్రైటీరియా 18. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 70 years వచ్చేలోపు క్లోజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 65 years కు వాళ్ళు లోన్ తీసుకున్నట్టయితే 70 years వచ్చేలోపు విత్ ఇన్ 5 years లో క్లోజ్ చేయాలి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సిబిల్ స్కోర్ అన్నిటికన్నా ముఖ్యము సిబిల్ స్కోర్. దీనికి జస్ట్ 675 ఉంటే సరిపోతుంది. సిబిల్ స్కోర్ వచ్చేసి 675 ఉండాలా. దీని మినిమము మ్యాక్సిమం లోన్ అమౌంట్ ఎంత అంటే మినిమం 25,000, మ్యాక్సిమం 6 lakh. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కిలో వాట్స్ KW అంటారు. KW మీన్స్ కిలో వాట్స్. మనకు సబ్సిడీ వచ్చేసి 3 రకాలుగా ప్రొవైడ్ చేస్తారు. ఒకటి 1 kW, 2 2 kW, 3 3 kW. KW మీన్స్ కిలో వాట్స్. 1 kW ఒకవేళ ఇన్స్టాల్ చేసినట్టయితే 30,000 సబ్సిడీ వస్తుంది. 2 kW అయితే 60,000 వస్తుంది. 3 kW అయితే 78,000. ఇది మ్యాక్సిమం. మీరు 3 kW కన్నా పైన కూడా 4K 5K ఎంతన్నా చేసుకోవచ్చు. బట్ సబ్సిడీ మాత్రము 78,000 మ్యాక్సిమము వస్తుంది. దీనిలో మార్జిన్ అనేది ఉంటుంది. ఇప్పుడు లోన్ ప్రతి లోన్ కు మార్జిన్ అంటే ఏంది, బ్యాంకు కొంత లోన్ ఇస్తుంది, మనం కొంచెం ఓన్ గా కంట్రిబ్యూట్ చేసుకోవాలా. సపోజ్ మీరు లోన్ ఎంత ఇక్కడ మార్జిన్ అనేది 10%. సపోజ్ మీరు 6 లక్షల లోన్ తీసుకున్నట్టయితే 10% 60,000 మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. మిగతా లోను బ్యాంక్ ఇస్తుంది. మినిమం 25,000 తీసుకున్నారు అనుకోండి మీరు. సో జస్ట్ 2500 10% పెట్టుకుంటే సరిపోద్ది. దాన్ని మార్జిన్ అంటారు. మార్జిన్ వచ్చేసి మనకు 10%. నెక్స్ట్ వచ్చేసి దీనికి మోరటోరియం పీరియడ్ అని ఉంటుంది. ఒక 3 months లోన్ ఇచ్చినాక టైం ఇస్తారు కట్టడానికి. సో అది మోరటోరియం పీరియడ్ 3 months. అండ్ నెక్స్ట్ దీని టర్మ్ ఎన్నేళ్లలో పూర్తి చేయాలనుకుంటే 120 months అంటే 12 years లో
క్లోజ్ చేయాలా. సో దీన్ని ఒకసారి డీప్ గా చూసుకున్నట్టయితే మనకు ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్స్, అసలు ప్రోడక్ట్ ఏంటి, పిఎం సూర్యఘర్ మఫ్తే బిజ్లీ యోజన. దీని థీమ్ ఏంటంటే సన్షైన్ పవర్ యువర్ హోమ్. ఇది ఎన్ని క్రోర్ పీపుల్ కి చేరువ కావాలి అంటారు ఫస్ట్ ట్రాంచ్ లో. సో 1 crore పీపుల్ కి మనము అందివ్వాలి. ఎన్ని యూనిట్స్ ఫర్ మంత్ అని అడగొచ్చు. సో 300 యూనిట్స్ ఫర్ మంత్. అది మొత్తం ఎన్ని యూనిట్స్ అండ్ టార్గెట్ ఎంత అచీవ్ కావాలి అంటే 1000 బిలియన్స్, నాట్ మిలియన్స్, 1000 బిలియన్స్ యూనిట్స్ మనం అందివ్వాలి. ఏజ్ మినిమం అండ్ మాక్సిమం ఏజ్ ఎంత అంటే మినిమం ఏజ్ 18 years కి జాయిన్ అవ్వచ్చు. కొన్ని లోన్స్ కు 21 years కూడా ఉంటాయి. బట్ దీనికి మాత్రం 18 years మినిమము. మాక్సిమం 70 years వచ్చే వరకు కూడా లోన్ ఉంచుకోవచ్చు. సపోజ్ 10 years టర్మ్ కాబట్టి ఆయన 60 ఏళ్లకు జాయిన్ అయితే 70 ఏళ్లకు ఎట్లా క్లోజ్ చేయాలా. ఒకవేళ 65 ఏళ్లకు జాయిన్ అయినా 10 years టర్మ్ ఉంది కానీ 70 years వచ్చినాక అది లోన్ క్లోజ్ చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి సిబిల్ స్కోరు. చాలా లోన్లకు చూసుకుంటే 700+ ఉండాలి. బట్ దీనికి మాత్రము 675 ఉంటే సరిపోతుంది. మినిమం అండ్ మాక్సిమం లోన్స్ ఏంటంటే మినిమం స్టార్టింగ్ 25,000 నుంచి మాక్సిమం 6 lakhs వరకు తీసుకోవచ్చు. పర్సంటేజ్ మార్జిన్ అంటే కస్టమర్ ఎంత పెట్టుకోవాలంటే 10% మాత్రమే పెట్టుకోవాల్సి వస్తుంది మీరు తీసుకునే లోన్ కి. సపోజ్ ఎగ్జాంపుల్ 6 లక్షలకు 60,000, 50,000 తీసుకోవాలనుకోండి 5,000 పెట్టుకుంటే సరిపోతుంది. 1,00,000 తీసుకోవాలనుకోండి 10,000 పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని KW అంటే కిలో వాట్స్. అసలు సబ్సిడీ ఎట్లా వస్తుంది, ఎన్ని కిలో వాట్స్ కి ఎట్లా వస్తుంది అంటే 1 kilowatt కి 30,000, 2 kilowatts కి 60,000, 3 kilowatts కి 78,000 సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. మీరు 4 kW మన 5 kW కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ సబ్సిడీ మాత్రం 78,000 మాత్రమే వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, కామెంట్ లో పెట్టొచ్చు. ఇంకేదైనా టాపిక్ కావాలన్నా మీరు కామెంట్ లో పెట్టొచ్చు. నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్ అవ్వుకుంటూ మీకు మంచి వీడియోలు షేర్ చేస్తానని నమ్ముతూ మీ బ్యాంక్ సార్. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.